సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ జీవో ప్రస్తావన షాద్ నగర్ పాలిటిక్స్ ను షేక్ చేస్తుంది. గత కొంతకాలంగా రగులుతున్న సిద్దాపూర్ డంపింగ్ ఉద్యమంలో భాగంగా నేడు చేపట్టిన డంపింగ్ ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ నవీన్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేపై ప్రయోగించిన ముడుపుల మంత్రం పొలిటికల్ గా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునేలా ఉసిగొల్పింది. ఇంతకు ఏం జరిగింది? అఖిల పక్షం ముసుగులో నందిగామ ట్రస్టు భూములను తడిమేసినట్లే సిద్దాపూర్ భూ వ్యవహారంలోని అదే పంతను అనుసరించాలని చూసే నాయకులను నియోజకవర్గ ప్రజలు రాళ్లతో కొట్టి చంపాలని ఘాటుగా స్పందించారు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి. డంపింగ్ హటావో సిద్దాపూర్ బచావో అంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్య కూడలిలో సిద్దాపూర్ పరిసర గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ధర్నాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్సీ నవీన్, గత కొంతకాలంగా సిద్దాపూర్ గ్రామ ప్రజలను డంపింగ్ యార్డ్ సమస్య కలవర పెట్టడంతో ఆందోళన బాట పట్టినట్లు తెలిపారు. ఇదే క్రమంలో ఉవ్వెత్తున నడుస్తున్న ఉద్యమంలో గ్రామస్తులకు తానున్నానంటూ భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య, జీవో 641 అమలు అయ్యేంత వరకు ఏం చేస్తున్నారని, ఇంతటి సీరియస్ ఇష్యూపై ఎందుకు స్పందించడం లేదని, ముడుపుల మత్తులో అమాయక ప్రజలను మభ్యపెట్టరాదని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. డంపింగ్ హటావో సిద్దాపూర్ బచావో అనే నినాదం కాస్త ఎమ్మెల్యే వీర్లపల్లి హటావో సిద్దాపూర్ బచావో అనేంత వరకు సమస్యను తీసుకువెళ్లరాదని, చెత్త వ్యవహారంలోని కోట్ల కుంభకోణంపై క్లారిటీ ఇస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోకు వ్యతిరేకంగా రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలబడాలని పేర్కొన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్యే తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి పార్టీలకు అతీతంగా కలిసి నడుస్తామని, మరలా తిరిగి ఎమ్మెల్యేగా శంకర్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. పైసలే పరమావధి అన్న తరుణంలో సిద్దాపూర్ రక్షణ కోసం భిక్షాటనకు కూడా వెనకాడబోమని పేర్కొంటూ డంపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అధినాయకత్వం వైఖరి పట్ల స్పష్టతనివ్వాలని సవాల్ విసిరారు. అనంతరం ప్రతిపక్ష హోదాలో బీజేపీ నేత పీవీఆర్ స్టాండ్ను గుర్తు చేసిన నవీన్, సిద్దాపూర్ సమస్యపై నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో సిద్దాపూర్ పిలుస్తుంది రా కదలిరా అంటూ పార్టీలకు అతీతంగా నాయకులను, నియోజకవర్గంలోని ప్రజానికాన్ని తట్టి లేపారు. అనంతరం బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా సిద్దాపూర్ అంశాన్ని సీరియస్ గా తీసుకుందని, ప్రాణాలను పణంగా పెట్టైనా సరే సిద్దాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును అడ్డుకుంటామని, ప్రజలకు అండగా నిలబడతామని పేర్కొన్నారు. జీవోపై క్లారిటీ ఉన్న అధికారులు సైతం ప్రజలకు స్పష్టతనివ్వాలని, లేని ఎడల ఎదురయ్యే పర్యావసనాలు తీవ్ర రూపం దాలుస్తాయని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ నాయకులు ఎంఎస్ సత్యనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, వి నారాయణ రెడ్డి, సిద్దాపూర్ పరిసర గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చూడాలి మరి సిద్దాపూర్ డంపింగ్ డేంజర్ బెల్స్ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది. జీవో 641 అమలుతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజుకున్న పొలిటికల్ డైలాగ్ వార్లో ప్రజలు వద్దంటున్న డంపింగ్ సమస్యకు ఎలాంటి ఎండ్ కార్డ్ పడుతుంది. వెయిట్ అండ్ వాచ్, చూస్తూనే ఉండండి సీమై టీవీ. ముఖ్యంగా షాద్ నగర్ ఘనమైన చరిత్ర ఉంది. ఒక ముఖ్యమంత్రి కూడా షాద్ నుంచి అందించింది. షాద్ నగర్ అంటే ఒక పాత సెంటర్ ఫస్ట్ ఉంటుందని పేరు ఉన్నది, అన్ని పేరు. కానీ దరిద్రం ఏంటంటే ఈ రాజకీయ నాయకులతోటి, షాద్ నగర్ ఉండే కంపెనీలతోటి బతికే ఈ రాజకీయ లుచ్చనాకులకు బుద్ధి వచ్చే విధంగా పోరాటానికి ఉద్యోగంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. అయ్యా వీర్లపల్లి శంకర్ గారు, వీర్లపల్లినేమో పొగ కంపెనీ చేసినావు, సిద్దాపూర్కేమో చెత్త కంపెనీ చేసినావు, ఇంకేమేం చేస్తావయ్యా నువ్వు? నీకు నిజంగా సిగ్గు, శరం, రోషం ఒక మానవ పుట్టుక పుడితే నేను చెప్తున్నా, నువ్వు రిజైన్ చేయి. సిద్దాపూర్ ప్రజల గురించి కాదు, షాద్ నగర్ ప్రజల గురించి ఉండగా నువ్వు రిజైన్ చేయాలి. ఎందుకంటే అది ఏం జరుగుతున్నదో మేము కొట్లాడుతుంటివి, పోరాడుతుంటివి, సాధించుకుంటుంటివి. కానీ నువ్వేం చెప్పినావు ప్రెస్ మీట్లా, నేను షాద్ నగర్ ముద్దు బిడ్డను, నేను కొత్తూరు బిడ్డను, నేను కొత్తూరు రాణిస్తున్నాడు అన్నట్టు. కానీ ఇప్పుడు ఎక్కడ బిడ్డ పోయినావు? రేవంత్ రెడ్డి బిడ్డ పోయినావా?
తెలిసిన సమాచారం ఏంటంటే 50 కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ఉంటున్నాడు అని తెలిసింది. నిజంగానే 50 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నట్టుంటే నీ సహచరులకు కూడా ఇయ్యనట్టుంటే రోడ్డు పైనకి రా, నిజంగా నువ్వు రిజైన్ చేయి. మళ్ళీ రిజైన్ చేస్తే గెలిపించే బాధ్యత కూడా మా అందరి పైన ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో రిజైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా గెలిపిస్తారు. కానీ అమాయక ప్రజలను, కొత్తూరు మండల ప్రజలను, అమాయక రైతులను, అన్నదమ్ములను అందరినీ నట్టేయడం ఉంచినాం. ఇప్పటికైనా కానీ పార్టీలకు ఖచ్చితంగానే స్పందించాలనుకున్నా కానీ పార్టీ పరంగా కూడా స్పందిస్తాం. మా అధినాయకత్వం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళను కూడా షాద్నగర్ తీసుకొస్తాం, సిద్ధాపూర్ తీసుకొస్తాం. డంపింగ్ యార్డు ఈయనకు పోయే వరకు పార్టీ తరఫున కొట్లాడతాం. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పందిస్తున్నారు. మళ్ళీ ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు, మాజీ ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయారు? అదే ఈ రోజు నేను చెప్తున్నా, రాజకీయ నాయకులారా, భిక్ష పెట్టిన షాద్నగర్ తరఫున అడుగుతున్నా, షాద్నగర్ బిడ్డల తరఫున అడుగుతున్నా, మీకు గడ్డి పెట్టినా కూడా ఇంకా తెలివి రాదారా? ఎవడో భూమి అమ్ముకుంటుంటే ఆ రోజు నంద్యామ కడ మంత్రి అఖిలపక్షం వేస్తే ఆ భూమి ఈ రోజు అమ్ముడు పోతేనేమో దిక్కు దివానా లేదు. ఓడేమో 2 ఎమ్మెల్యే లేదు, ఓడేమో బతికే ఉన్నాడు. ఎక్కడ పోయింది ఆ భూమి? ఈ రోజు ట్రస్ట్ భూమి. అంటే మిమ్మల్ని నిలదీయడం లేక ఇవన్నీ ఆటలాడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాం, సిద్ధాపూర్ డంపింగ్ యార్డు గురించి ఏ మాత్రం మీరు ఆ భూమి దగ్గర చేస్తే నిజంగానే చెప్తున్నా, సిద్ధాపూర్ ప్రజలారా, షాద్నగర్ ప్రజలను రాళ్లతో కొట్టి చంపుంటే ఏం కాదు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ జెండా కప్పుకున్నా మీరు సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేకంగా కలిసి రాని పక్షంలో మేమైతే ఇల్లు ముట్టడి కాదు, రోడ్డు పైన కనబడితే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను కూడా చెప్తున్నా. కావాలంటే పైసలు సిద్ధాపూర్ ప్రజల తరఫున మేమందరూ కూడా భిక్షాటన చేస్తాం, సిద్ధాపూర్కు కాపాడుకుంటాం. కానీ మీ అధికార నాయకత్వం మీకు ఏం చెప్పిందో ఇప్పటి వరకు 2 తారీఖు నుంచి ఇప్పటి వరకు మీ స్పందన లేదు. వాళ్ళు స్పందన కాకుండా మాజీ ప్రజాప్రతినిధులు కూడా స్పందన లేదు. ఎందుకు స్పందిస్తలేరు? 2 తారీఖు ఏమో వస్తే ఈ రోజు దాదాపుగా 7-8 తారీఖు వరకు వచ్చిందంటే నిమ్మకు నేరెత్తగానే ఉంటున్నారు. ఇంకా పోయేటోళ్ళకి బెదిరించి ఫోన్ చేసి చెప్తున్నారు. నిజంగానే చెప్తున్నా, షాద్నగర్ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పాదాభివందనం చేసుకుంటూ మరొకసారి చెప్తున్నా, మనం సిద్ధాపూర్ గురించి, మన కొత్తూరు ప్రజల గురించి అండగా నిలబడిన సమయం ఏర్పడ్డది. పార్టీలకు అతీతంగా స్పందించండి, పార్టీలకు అతీతంగానే ఉండండి. ఎందుకంటే సిద్ధాపూర్లో కొంతవరకు అక్కడ ఒక పార్టీ లేరు, అన్ని పార్టీలు ఉన్నారు. వాళ్ళు కూడా కలిసి రావాలి. మీ అధికార పక్షంతో కానప్పుడు ప్రతిపక్షంతో కలిసి వస్తే మిమ్మల్ని కూడా ఎప్పుడైనా ఆదరిస్తారని చెప్పి మీరు అనుకోవాలి. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటి? సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు అడుగుతాడు అని చెప్పి. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నీలపల్లి శంకర్ గారు నేను చూస్తూనే ఉన్నా, 4 ఫ్యాక్టరీలు పెట్టి ఈ లోపల 4 చేతులు సంపాదిస్తున్నాడు. సిద్ధాపూర్లో చెత్త కంపెనీ తెచ్చి ఈ చెత్తంతా సంపాదించి అది తిండవాట అని చెప్పి మరొకసారి సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, షాద్నగర్ చౌరస్తా ఈ రోజు రండి, రేపు రండి, మీ అధినాయకత్వాన్ని పిలుచుకురండి, మీ ప్రజలను తీసుకొచ్చి అవునరా నేను చేస్తున్నా, మీరేమైనా చేసుకుంటారని సవాలైన విసురుతావా? ఈ రోజు షాద్నగర్ గడ్డ మీద నీకు తిరిగే ఏ మాత్రం మనిషి అయితే, ఏ మాత్రం మనిషి పుట్టుక పుడితే, ఏ మాత్రం అన్నం తింటే సిద్ధాపూర్ ప్రజల గురించి మేమైతే కొట్లాడతాం. నువ్వు కూడా పదవికి రాజీనామా చేసి వస్తావా? పదవికి రాజీనామా చేయకుండా వస్తావా? సిద్ధాపూర్ బచావో శంకర్కు హఠావో అనే పదం మాత్రం నీ జీవిత కాలంలో తెచ్చుకోవద్దని నేనే అనుకుంటున్నా. మా మండలి పేరు చెడగొడుతున్నావు. నందిగా మండలి పుట్టిన ముద్దు బిడ్డలు కూడా ఇట్లా చేయడానికి నేనైతే అనుకుంటున్నా. లాభాపేక్ష లేకుండా బతుకుతారని నేను అనుకుంటున్నా. నేను ఈ రోజు నడి చౌరస్తాలో నీకు సవాల్ ఇస్తున్నా. నీ పదవి ఈ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ గురించి పోతే మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మాది, ఖచ్చితంగా కాపాడుకుంటాం. కానీ నువ్వు తక్షణమే స్పందించకుంటే మాత్రం నీ పదవి, నీ బట్టలు ఊడిపోయేదాకా రాళ్లతోటి కొట్టి సంపుతారని చెప్పి బాలముకృష్ణ ఇప్పటికే 5 సార్లు విజిట్ చేసిండు. మా వాళ్ళు కూడా పార్టీ తరఫున 2 సార్లు విజిట్ చేసిండు. మరి మీతోనంతా ఎక్కడ పోయారు? ప్రజలంతా స్పందిస్తుంటే కూడా మీరు ఎందుకు స్పందిస్తలేరో అందరికి అర్థమైపోతుంది. అంటే శివాల పైన పేలాలు ఎత్తుకునే రాజకీయాలు చేసి మీ అందరికి గుర్తు వచ్చేలాగా సిద్ధాపూర్ ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పి మరొకసారి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పారు. మనము సిద్ధాపూర్ లో ఎటువంటి డంపింగ్ యార్డ్ కూడా కూడా చూసుకోవాల్సిన బాధ్యత తమ్ముడు మనది ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పారు. మీరు కూడా ప్రజలకు అండదండలుగా ఉండాలి. ప్రెస్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలు, ప్రింట్ మీడియాలు కూడా
మీరు ఖచ్చితంగా ఒక సమాజాన్ని సరిదిద్దుకోవాలంటే సీతాపూర్ చెత్త కంపను అంటే దాన్ని అక్కడనే ఆపాలంటే చెత్త రాజకీయాలను ఆపాలంటే మీలాంటి వాళ్ళు ముందు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారికి 641 జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్టీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, వీళ్ళంతా ఇప్పటికీ స్పందించలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా స్పందించలేనంత చదువు మీకు చదువుకురా అని చెప్పి మరొకసారి పత్రిక ముఖంగా కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారిని, ఎంఆర్ఓ గారిని మేము అడుగుతున్నాం. అసలు ఏమొస్తుంది? నిజంగా చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. ఎమ్మెల్యేకుందా? ఈ దమ్ము ధైర్యం లేనప్పుడు అధికారులను కూడా నేను చెప్తున్నా, సరైన సమాధానం ఇవ్వకుంటే వాళ్ళతో కూడా రాళ్లతో కొట్టాలి. వాళ్ళు కూడా మన భూములకు అడుగు పెడితే రాళ్లతో కొట్టాలి. ఎక్కువసేపు ఏం ఆలోచించద్దు. మనము మన భూముల కంటే ఎక్కువ అవతరం ప్రాణం ఎక్కువేం కాదు. మన భూములను మనం కాపాడుకోలేకపోతే మనం బతుకుని కూడా వేస్ట్ అనేది అందరికి అర్థమైపోతుంది. షాద్నగర్ బిడ్డలు మేమందరం మీకు అండదండలు ఉంటాం. మీ గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు ఏదైతే డంపింగ్ యార్డ్ హటావో సీతాపూర్ బచావో అనే నినాదాన్ని భుజాలపై నెత్తుకొని మేము కూడా ఆర్గనైజేషన్ కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఇంత చక్కటి ఏదైతే 641 జీవోని తెచ్చి సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్కు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి ఘాటు హెచ్చరిక చేస్తున్నాం. షాద్నగర్ పక్షాన, సిద్ధాపూర్ పక్షాన, కొత్తూరు పక్షాన. దీనికి మద్దతు తెలపడానికి వచ్చిన రైతాంగానికి, నాయకులకు, షాద్నగర్ ముద్దుబిడ్డలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే మీరు డంపింగ్ యార్డ్ను తెద్దామనుకుంటారో వీర్లపల్లి శంకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఏదైతే రైతులు స్వచ్ఛందంగా పోరాటాన్ని ఉధృతం చేసిరో దాన్ని నీరుగార్చే విధంగా ఒక 15-20 రోజుల ముందు నేను సిద్ధాపూర్కి డంపింగ్ యార్డ్ తెస్తానా, కొత్తూరుకి డంపింగ్ యార్డ్ తెస్తానా, నేను మనిషినే, నేను అన్నం తింటున్నా అని చెప్పి సమాధానం చెప్పినావు. 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నువ్వు అన్నమే తింటున్నావా, గడ్డి తింటున్నావా అనేది సాధారణ ప్రజలు గమనిస్తున్నారు. నిజంగానే నువ్వు అబద్ధపు మాటలు మాట్లాడినావా? లేదు 50 కోట్ల ప్యాకేజీ కమ్ముడు పోయినావంట అని చెప్పి నేనైతే ఆరోపిస్తున్నా. నిజంగానే ప్యాకేజీ కమ్ముడు పోకుంటే నువ్వు షాద్నగర్ నియోజకవర్గ ముద్దుబిడ్డవైతే, షాద్నగర్ ప్రజలతోటి ఓట్లు వేసుకున్న మనిషివే అయితే, నువ్వు ఒక మానవ పుట్టుకనే ఉడితే సిద్ధాపూర్ గురించి నువ్వు రిజైన్ చేయి, గెలిపించుకోవాల్సిన బాధ్యత మాది, షాద్నగర్ అందరిది. నిన్ను పూలుల్లో పెట్టి గెలిపించుకుంటాం. ఏమాత్రం సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ పడితే మాత్రం నేను రాళ్లతోటి కొట్టే సందర్భాలు చాలా వస్తాయి. రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. అబద్ధాలు ఆడేటోడు, సిద్ధాపూర్కు పోరాటానికి సపోర్ట్ ఇయ్యనోని ఎవరిని ఆ ఊర్లో తిరిగించే పరిస్థితి లేదు. ఏ పార్టోడన్నుండని ఎవడన్నుండని మనకు సిద్ధాపూర్ ప్రజల అవసరం, కొత్తూరు మండల ప్రజల అవసరం, షాద్నగర్ అవసరం, దాని తర్వాతనే మిగతావన్నీ. సిద్ధాపూర్ ప్రజల గురించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు అంటే ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నది, బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఏదన్నా ఫ్యాక్టరీ కాడ ఇవ్వడం చచ్చిపోతే ఆల్ పార్టీస్ వస్తాయి, ఏదైనా భూమి ఏదైనా ఉన్నదంటే ఆల్ పార్టీస్ వస్తాయి, అఖిల పక్షాలు వస్తాయి, అన్నీ వస్తాయి. మళ్ళీ దీనికి ఎందుకు అందరు కలిసి రాలేకపోతున్నారు? మాజీ ప్రజాప్రతినిధులు ఎందుకు ఒక తాటపైకి రాలేకపోతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే మాజీ ప్రజాప్రతినిధులకు కావాల్సింది ఓన్లీ పైసలేనా? ఉద్యమం అవసరం లేదా? తెలంగాణ గురించి, అమరవీరులైన వాళ్ళ గురించి తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు ఎవరు వెళ్తారో అందరు చూస్తున్నారు. మీరు కూడా ఆ పైసలకే ఆశపడి ఉంటే మాత్రం ఇండ్లులోనే వండుకోండి. మాకైతే సిద్ధాపూర్ ప్రజల అవసరం, కొత్తూరు ప్రజల అవసరం, షాద్నగర్ ప్రజల అవసరం. కాబట్టి దానికి ఎంతటి కార్యాచరణకైనా సిద్ధపడతాం. ఇండ్లు ముట్టడిస్తాం, కనీసం రోడ్లపైన తిరగనియవని పరిస్థితి ఏర్పడుతుంది. శంకర్, నువ్వు వీర్లపల్లికేమో పొగ కంపెనీ తెచ్చినావు, సిద్ధాపూర్కేమో చెత్త కంపెనీ తెచ్చినావు. ఇక నీ జీవితం ఇంతకన్నా ఇంకా పెద్ద పేరు ఏముంటుంది? సిగ్గు అనిపిస్తుంది. మా మండలోడు ఓ చెత్త కంపెనీని, ఓ పొగ కంపెనీ 2 పెట్టుకుంటున్నాడంటే అంత అపఖ్యాతి ఎందుకు నీకు? నీ జీవితంలో ఇంకా నువ్వు సాధించేది ఏముంటుంది? నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు రాత్రి నిద్రపోయేటప్పుడన్నా మన ప్రజలు గుర్తుకొస్తలేరా? నువ్వు తినే అన్నం పైన మన ప్రజలది కష్టం నీకు గుర్తొస్తలేదా? నేను ఇంత పెద్ద అందలానికి ఎక్కిచ్చిరు, ఈ ప్రజలు మర్చిపోతున్నావా? ఇకనైనా బుద్ధి తెచ్చుకో. సిద్ధాపూర్ గురించి రిజైన్ చేయి, నీతో పాటు మేమందరం ఉంటాం. నేను మళ్ళా సిద్ధాపూర్ గురించి రిజైన్ చేస్తే మాత్రం గెలిపించుకోవాల్సిన బాధ్యత మాది, పూలుల్లో పెట్టి గెలిపిస్తాం. లేకుంటే ఇక నువ్వే నీ పరిస్థితి ఆలోచించుకోవాలి. ఇక ముందు మా అధినాయకత్వం కూడా చెప్పిర్రు, ఖచ్చితంగా సిద్ధాపూర్ ప్రజలకు, కొత్తూరు ప్రజలకు, షాద్నగర్ ప్రజలకు అండగా ఉంటాం. మీరు ఏదైనా సరే చేయండి, మేము కూడా వస్తాం. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ తీసేసే వరకు మనం కూడా పోరాడతామండి అని చెప్పి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చెప్పారు. మా అధినాయకత్వమైన శ్రీనివాస్ గౌడ్ గారు, సబితమ్మ గారు, నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, ప్రతి ఒక్కరు షాద్నగర్కు ఈ 2-3 రోజులనే ప్రోగ్రాం పెట్టుకుంటాము. చలో కలెక్టరేట్ పెద్దగా చేసినాము. అయినా
నాకు ఇప్పటివరకు అర్థం కాదు ఏంటంటే చదువుకొని వచ్చిన ఎంఆర్ఓ గారు, చదువుకొని వచ్చిన ఆర్డీఓ గారు, చదువుకొని వచ్చిన కలెక్టర్ గారికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నారా? ఎవరికి పని చేస్తున్నారు మీరు? నిజంగా ఏం వస్తుందో ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ధైర్యం ఉందా? ఆ ధైర్యం లేకుంటే మీరు ఇక్కడ షాద్నగర్లో తిరగాలంటే కూడా ఎవరైనా సరే కలెక్టర్ ఉండనివ్వండి, ఆర్డీఓ ఉండనివ్వండి, ఎంఆర్ఓ ఉండనివ్వండి, తిరగనియని పరిస్థితి ఏర్పడుతుంది. నాకు తెలిసి సిద్ధాపూర్ ప్రజలు ఎంత ఆగ్రహవేశాలతో ఉన్నారంటే ఏమాత్రం సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ పడితే ఈ పోరాటానికి సపోర్ట్ చేయని రాజకీయ నాయకులను రాళ్లతో కొట్టి చంపుతారంటని చెప్పి నేనైతే బహిరంగంగానే చెప్తున్నా. దీని మీద కేసులైనా భయపడలేదు. సిద్ధాపూర్ ప్రజల గురించి ఎన్ని కేసులైనా మేము రెడీగానే ఉన్నాం, అరెస్టులు చేసినా రెడీగానే ఉన్నాం, జైలుకు పంపించినా రెడీ ఉన్నాం, సావడానికైనా రెడీ ఉన్నాం. అంటే ఎందుకు ఈ ప్రకటన నేను చెప్తున్నంటే ప్రజలు ఉద్యమం చేసుకుంటుంటే మీరెందుకు పోయిరు, మీరెందుకు డంపింగ్ యార్డ్ రాదంటని చెప్పారు. దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నిజంగానే నువ్వు మనిషివి అయితే ఈ షాద్నగర్ గడ్డ పైన పుట్టినోని అయితే మాత్రం మాకు సమాధానం చెప్పాలా. ఎవరితోటి అంతోటి ఇంతోటి చెప్పిస్తాం, ఏం భయపడే సందర్భాలు లేవు. అతి త్వరలో నువ్వు రాకుంటే నీ ఇంటిని ముట్టడిస్తాం, నిన్ను కూడా తీసుకొచ్చి షాద్నగర్ చౌరస్తాలు నిలబెడతామని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ని మీరు ఉపసంహరించుకోవాలి, ప్రజలకు అండగా ఉండాలి. మనం తినే అన్నం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకోవాలి. నిన్ను గెలిపించిన ప్రజల స్థితిని నువ్వు అర్థం చేసుకోవాలి. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్పందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి ప్రోగ్రాంను చేస్తున్న సత్యనారాయణ గారికి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, వివిధ షాద్నగర్ నుంచి వచ్చిన వివిధ పార్టీల రాజకీయ నాయకులకు, రైతు బిడ్డలకు, యువకులకు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు.